చాలా మంది ఆటగాళ్ళు వందల మ్యాచ్లు ఆడతారు, కానీ కొందరే దేశాన్ని వందల సార్లు గర్వపడేలా చేస్తారు. అలాంటి లెజెండ్స్ చాలా మంది ఉన్నారు. ఆ లెజెండ్స్ లో తనదైన ముద్ర వేసుకున్న అతను విరాట్ కోహ్లీ. ఈ వీడియోలో మనం విరాట్ కోహ్లీ 80 సెంచరీల వెనుక ఉన్న కష్టం మరియు సంతోషం గురించి తెలుసుకుందాం. 2008 టీమిండియా శ్రీలంక టూర్కు సిద్ధమవుతుంది. జట్టులో అందరూ స్టార్ ఆటగాళ్లు, కానీ ఓ 19 ఏళ్ల యువకుడు తొలిసారి బ్లూ జెర్సీ ధరించాడు. అతను ఎవరో కాదు, విరాట్ కోహ్లీ. పొట్టి వయసులోని ఫిట్నెస్, ఫోకస్, ఫైర్తో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒక సంవత్సరం తర్వాత 2009లో శ్రీలంక పైన కోహ్లీ తన మొదటి సెంచరీని చేశాడు. ఆ రోజు సెంచరీ కాదు, కోహ్లీ శకం ఆ రోజు మొదలైంది. అందుకే అభిమానులు అతన్ని వన్ మ్యాన్ ఆర్మీ అని పిలుస్తారు. తండ్రిని కోల్పోయిన రోజే మ్యాచ్ ఆడిన కోహ్లీ వన్ డౌన్గా ఆడుతూ దేశానికి గెలుపు బహుమతిగా ఇచ్చాడు. ఆ రోజు అతను చేసిన 107 పరుగులు కోహ్లీ జాతకంలో ఒక పక్క పేజీ అయింది. అతని 80 అంతర్జాతీయ సెంచరీలో 3 మాత్రం ఎప్పటికీ భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే జ్ఞాపకాలుగా మారిపోయాయి. వన్డే కెరీర్లో కోహ్లీ పాకిస్తాన్ మీద చేసిన సెంచరీ, 183 పరుగులు ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్ గుర్తుండిపోయేలాగా ఆడిన ఆట. పవర్ఫుల్ ఇన్నింగ్స్ ఎప్పటికీ కోహ్లీ కెరీర్లో అలాగా ఉంటుంది. టెస్టు క్రికెట్లో కలగా మారిన ఇన్నింగ్స్. సౌత్ ఆఫ్రికా మీద ఏకంగా 254 పరుగులు చేసి తన టెస్టు కెరీర్లో హైయెస్ట్ స్కోరుగా ఒక ఫీట్ క్రియేట్ చేశాడు. 3వ సెంచరీ గురించి తర్వాత చెప్తా వినండి. 2020 నుంచి 2022 వరకు కోహ్లీ జీవితంలో నల్ల చాప్టర్ మొదలైంది. ఫామ్ తగ్గింది, సెంచరీలేవీ లేవు, విమర్శలు వెల్లువ. ఇతను అయిపోయాడు, ఇంకా టీంలో ఎందుకు అంటూ విమర్శలు, దాడులు. అయినా అతను జవాబు ఇచ్చాడు, మాటలతో కాదు, బ్యాట్తో. సెప్టెంబర్ 2022 ఆసియా కప్. ఆఫ్ఘనిస్తాన్పై తన తొలి T20 సెంచరీతో కోహ్లీ తిరిగి వచ్చాడు. అది సింహగర్జనతో ఆ తర్వాత తిరిగి మొదలైంది సెంచరీల వర్షం. 2023 వరల్డ్ కప్లో కోహ్లీ సచిన్ 49 వన్డే సెంచరీ రికార్డును బద్దలు కొట్టి వన్డేలో 50 సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. 29 టెస్టు సెంచరీలు, అందులో చాలా విదేశీ మైదానాల్లో బౌన్సర్, స్వింగ్, ఫ్రెషర్ ఏది వచ్చినా ఐ డోంట్ కేర్ అని అన్నాడు. 80 సెంచరీలు, ఇది గణాంకం కాదు, ఇది గర్వకారణం. కోహ్లీ చెప్పినట్టు ఇంటెన్సిటీ నా ఐడెంటిటీ. ప్రతి ఇన్నింగ్స్ వెనుక ఒక పోరాటం ఉంది, ప్రతి పరుగులో దేశ గౌరవం ఉంది. విరాట్ కోహ్లీ ఇది కేవలం ఆటగాడు కథ కాదు, ఇది ఒక జీవితం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.